రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కర్ణాటక ప్రభుత్వానికి చుట్టుకునేలా కనిపిస్తోంది. హోంమంత్రి పరమేశ్వరకు చెందిన ఆసుపత్రిలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రన్యారావు బంగారం స్మగ్లింగ్తో ఈ ఆసుపత్రికి లింక్ ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ఆసుపత్రి రికార్డులు, సీసీటీవీ దృశ్యాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 3న దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది రన్యారావు. 14.2 కేజీల బంగారాన్ని ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలోనే కొన్ని వందల కేజీల బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ చేసినట్టు గుర్తించారు. తండ్రి ఐపీఎస్ కావడంతో దాన్ని ఉపయోగించుకుని సోదాలను తప్పించుకుంది రన్యారావు. ఈ కేసులో ఇప్పటికే మరికొందరిని అరెస్ట్ చేశారు. రన్యారావుకు మంగళవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోసా కేసు అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ కేసు కావడంతో ఏడాది పాటు ఆమె జైల్లోనే గడపాల్సి ఉంటుంది. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కర్ణాటక ప్రభుత్వానికి చుట్టుకునేలా కనిపిస్తోంది. హోంమంత్రి పరమేశ్వరకు చెందిన ఆసుపత్రిలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రన్యారావు బంగారం స్మగ్లింగ్తో ఈ ఆసుపత్రికి లింక్ ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ఆసుపత్రి రికార్డులు, సీసీటీవీ దృశ్యాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 3న దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది రన్యారావు. 14.2 కేజీల బంగారాన్ని ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలోనే కొన్ని వందల కేజీల బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ చేసినట్టు గుర్తించారు. తండ్రి ఐపీఎస్ కావడంతో దాన్ని ఉపయోగించుకుని సోదాలను తప్పించుకుంది రన్యారావు. ఈ కేసులో ఇప్పటికే మరికొందరిని అరెస్ట్ చేశారు. రన్యారావుకు మంగళవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోసా కేసు అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ కేసు కావడంతో ఏడాది పాటు ఆమె జైల్లోనే గడపాల్సి ఉంటుంది.